ఏంటండి బాబు ఈ వర్షాలు? వరుణదేవుడు వణికించేస్తున్నాడు. ఈ వర్షాలకి వెరైటీ వంటకాలు చేయమని ఇంట్లో వాళ్ళు విసిగించేస్తున్నారు. వర్షాలకి వేడి వేడి పకోడీలకి నా చిన్నప్పుడు ఎవరో లింక్ ఎట్టారండి. వాళ్ళు ఎవరో తెలియాలే గాని ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. ఇంట్లో చేస్తే శనగపిండి లేదు, ఇంట్లో వాళ్ళు చెప్తే వినేలా లేరు. ఇలాంటప్పుడే కదా మన మోకాల్లో ఉన్న బ్రెయిన్ పదును పెట్టాలి. యూట్యూబ్ తో యుద్ధం చేసి ఒక రెసిపీ కనిపెట్టా అండి. రాగి పిండితో పకోడీ అనమాట. చేయడానికి ఈజీగానే ఉంది. శనగపిండి వల్ల యాసిడిటీ గ్యాస్ అనుకునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇందులో దాయడానికి ఏం లేదులేండి. ఇది విస్మయ్ ఫుడ్ ఛానల్ నుంచి కాపీ కొట్టా, కానీ నా స్టైల్ కొంచెం యాడ్ చేశా. మనకి ఎక్స్ట్రాలు ఎక్కువ కాబట్టి ఎక్స్ట్రాగా కొన్ని యాడ్ చేశా. సుత్తి లేకుండా సింపుల్ గా చెప్పేస్తా వినేయండి. ముందుగా పచ్చి పల్లీలు, ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు ఎక్కువగా ఉంటే బాగుంటది. బరకగానే మిక్సీ పట్టుకోండి. మంది కొంచెం పొడిగా అయిపోయింది. ఫస్ట్ టైమే పర్ఫెక్ట్ గా చేస్తే చెఫ్ నవ్వుతాను కానీ మీ చెల్లెమ్మని ఎందుకు అవుతాను చెప్పండి. అన్నగా సినిమా హీరోయిన్ లాగా ఉన్న ఉల్లిపాయ ముక్కలు, దానిలో ఈ పల్లి ఎండుమిర్చి పొడి, ఇంకా కొంచెం రాగిపిండి, సాల్ట్. దానిలో నేను ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేశానంటే వేస్తే బాగుంటుందని మా ఇంట్లో ఉన్న ఎండిపోయిన కరివేపాకు, కొంచెం కొత్తిమీర, వేయకపోతే ఫీల్ అవుద్దేమో అని కొంచెం బియ్యం పిండి, అన్నిటితో పాటు కాస్త వాటర్ వేసి ఈ ఉల్లిపాయలకి పిండి దట్టంగా పట్టించి మా ఇంట్లో ఉన్న కర్రీ కళాయిలో కాగే ఆయిల్లో ఈ కలిపిన పిండిని అంతా వేసేసాను. ఇంకోటి ఏంటంటే హై ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక ఇంక ప్లేట్ లో పెట్టుకొని తినేయడమే. మా పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చింది. అలాగే నాకు కూడా, నేనే సగం తినేసాను. అదేంటి నిన్న డైట్ అన్నావు ఈ రోజు ఆయిల్ ఫుడ్ తిన్నావు అంటారా? అప్పుడప్పుడు విధి వక్రించినప్పుడు తప్పదు. కొందరికి కొన్ని వీక్నెస్ ఉన్నట్టు నాకు ఫుడ్డే వీక్నెస్ అలా ఉంటది. ఇంకా ఫైనల్ గా పకోడీ విషయంకి వస్తే చాలా బాగుంది. ఇగ్నోర్మైన నిద్ర మొహం పడుకొని లేసి వచ్చి తినేస్తున్నా. అంటే నేను సేఫ్ గా తింటున్నాను, మీరు సేఫ్ గా చేసుకోవచ్చు అనమాట. ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా. ఉంటా మరి, బాయ్ బాయ్.